ఈ హట్స్, ఇక్కడ ల్యాండ్‌స్కేపింగ్, అట్లాగే ఈ ఫంక్షన్ హాల్ వీటన్నిటితో పాటుగా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ లాగా ఈ కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అలాగే సెల్ఫీ ఏరియా ఇవన్నీ గూడా అంటే ఈ థాట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా? ఎక్కడైనా చూసినప్పుడు ఈ ఐడియా ఉండాలి, ఇన్కార్పొరేట్ చేయాలి దీన్ని అని. అంటే అసలు ఎట్లా వచ్చినాయి ఈ థాట్స్? యాక్చువల్ ఫస్ట్ ప్లానింగ్ చేసినప్పుడు అంటే ఇన్నే రూమ్స్ రావాలి ఇట్లా కూడా ఏం అనుకోలేదు. కాకపోతే ఇది ఆల్రెడీ మ్యాంగో ఫార్మ్ కదా! సో, ఎంప్టీ స్పేసెస్ ఎక్కడున్నాయో ఫిక్స్ చేసుకొని వి హాడ్ ఏ థాట్ అనమాట. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే డెఫినిట్‌గా బ్రైడ్ కింద ఉండాలి, బ్రైడ్ గ్రూమ్ కింద ఉండాలి. అండ్ రూమ్స్ కూడా ఒక రకంగా ఎలా ప్లాన్ చేసామంటే మ్యారేజ్‌కొచ్చినప్పుడు చాలా లగేజ్ ఉంటుంది, చాలా ప్రిపరేషన్ ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు వాళ్ళకి సరిపోయేటట్టు ఉండాలి అట్లాగని ప్లాన్ చేసాం. యాక్చువల్లీ ఫస్ట్ ప్రీఫ్యాబ్ అనుకున్నాము. బట్ అగైన్ ఇక్కడ దగ్గరలో ఒకటి గెస్ట్ హౌస్ చూసామనమాట. ఈ హేతో చేసింది. అండ్ ఐ ఫెల్ట్ లోపలికెళ్ళినప్పుడు అదొక టైప్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్. చాలా అంటే కొంచెం టెంపరేచర్ తక్కువుంటుంది. అండ్ ఫీల్ కొంచెం డిఫరెంట్‌గా ఉండింది. సో, వి థాట్ ఓకే, ఇది ఇంకా బావుంది అని చెప్పేసి ఆ ప్రీఫ్యాబ్ నుంచి హేకి షిఫ్ట్ అయ్యామనమాట. అండ్ చెప్తున్నాను కదా, ఎంప్టీ స్పేసెస్ తీసుకున్నాము. అండ్ ఎవ్రీవేర్ అంటే కన్వీనియంట్‌గా మనం అన్నీ గ్యాదర్ చేసుకొని అన్నీ చూసుకునేటట్టు అలా ప్లాన్ చేసాము. అండ్ ల్యాండ్‌స్కేపింగ్ ఈజ్ మై హాబీ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎవ్రీవేర్ ఎక్కడ ప్లాంట్స్ కనిపించినా కూడాను అవి తెచ్చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలన్న టైప్‌లో ఉంటది. సో, అట్లా మెల్లిగా ఒకళ్ళిద్దరిని కన్సల్ట్ చేసుకొని ఎంప్టీ స్పేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అన్నీ గ్యాదర్ చేశాం. సో, ఫస్ట్ యాక్చువల్‌గా లిటరల్‌గా చెప్పాలంటే ఒక స్విమ్మింగ్ పూల్, ఒక రూము అట్లా ప్లాన్ చేశాము. తర్వాత ఏమైందంటే లాన్ ఏసాం చిన్నగా. లాన్ ఏస్తే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ క్రికెట్ ఆడుకోవడము ఇవన్నీ చేస్తుంటే ఇది మళ్ళా లాన్ ఖరాబ్ చేస్తుందని మళ్ళీ ఒక క్రికెట్ బాక్స్ ఏయడము, బాస్కెట్ బాల్ ఏయడము. అంటే డిమాండ్ ఫ్రమ్ డిఫరెంట్ టైమ్స్ వచ్చినప్పుడు అవి ఎక్కడ పెడితే బావుంటుంది అలాగా ప్లాన్ చేసుకొని ఇక్కడే ఒకదానికొకదానికి క్లాష్ అవ్వకుండా కొంచెం స్పేస్ ఉంది కాబట్టి డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకొని చేయాల్సొచ్చింది. ఇట్ టుక్ మీ అరౌండ్ 2-3 ఇయర్స్ పట్టింది మనకి. సో, కాకపోతే ఒకటేసారి కాకుండా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల కొద్దిగా డిఫరెంట్ లుక్ వచ్చింది.